హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ తాటి చెట్లు, ఈ తాటి ఆకులు చూడంగానే అర్థమైపోయి ఉండొచ్చు ఈరోజు మన వీడియో ఏంటి అనేది. తాటికాయలు అనమాట. సమ్మర్ వచ్చిందంటే చాలు పల్లెటూరులో మ్యాక్సిమం తాటికాయలు, మామిడికాయలు, ఈతకాయలు ఇవే ఉంటాయి. ఇప్పుడు అంతకుముందు ఈత చెట్లు ఉండేవి ఫుల్గా, బట్ ఇప్పుడైతే లేదు. బట్ తాటికాయలు అయితే ఉన్నాయి. ఊరు బయటికి వెళ్తుంటే ఈ తాటి ఆకులు కోసేవాళ్ళు కోస్తున్నారు. ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాం అనమాట కత్తి తీసుకొని. ఆల్మోస్ట్ ఈ ఇయర్ అయితే ఇంక ఇదే అనమాట. అసలు పల్లెటూరులో ఒకప్పుడు మా స్కూల్ ఏజ్లో ఏంటంటే డైలీ సమ్మర్ హాలిడేస్ వచ్చేసేవి, డైలీ వెళ్ళేవాళ్ళం అనమాట. డైలీ మార్నింగ్ వెళ్ళిపోతే ఎప్పుడో ఈవినింగ్ వచ్చేవాళ్ళం అనమాట. అలా తినేవాళ్ళం. బట్ ఇప్పుడు అనేది అలా ఎక్కేవాళ్ళు లేదు, కోసేవాళ్ళు లేదు. ఇప్పుడు ఎవరికో రేర్గా అవసరమైనట్టు ఉంది తాటాకులు వాళ్ళకి. సో వాళ్ళు కోసేశారు. ఇంకా వాటి కోసం వచ్చేసాం అనమాట మేము. ఇంకా వాళ్ళు ఇంకో లొకేషన్ చెప్పారు, అక్కడ మార్నింగ్ కోసాం తమ్ముడు, అక్కడికి వెళ్ళిపోండి అంటే ఇక్కడికి వచ్చేసాం అనమాట. ఇంకా కత్తి వాటర్ బాటిల్ తీసుకొని. ఇంకా చూసారా, ఒక నలుగురు అయితే వచ్చేసాం. మేబీ స్కూల్ ఏజ్లో మ్యాక్సిమం పల్లెటూరులో అనగానే సమ్మర్ అనగానే తాటికాయలే గుర్తుకొస్తాయి అనమాట. మేము ఏంటంటే ఇంక చాలా ఎక్కువ ఉన్నాయి అనేటప్పటికి గోతాలు క్యారీ బ్యాగులు తీసుకొని వచ్చేసాం అనమాట. ఇంక ఫుల్గా తినేసి ఇంకా మిగిలితే ఎక్కువైతే తీసుకెళ్ళిపోదాం అనే ఉద్దేశంతో. అవేమో కాయలు ఓడట్లేదులే అని ఎక్కడ లేని ప్రయోగాలన్నీ చేస్తున్నాం. బట్ ఆల్మోస్ట్ ఈ ఇయర్ అయితే ఇదే అనమాట. ఫుల్గా తినేసాం. ఇంకా అడ్వాన్స్డ్గా వాటర్ తెచ్చేసుకున్నాం ఫుల్గా. మ్యాక్సిమం మీలో ఎంతోమందికి ఇప్పుడున్న వాళ్ళకి 90s వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడున్న వాళ్ళకి అంత ఇది ఉండకపోవచ్చు కానీ 90s 80s వాళ్ళకి అసలు ఎవర్ గ్రీన్ అనమాట ఇది. ఒకప్పుడు సమ్మర్ హాలిడేస్లో అంటే ఇప్పుడున్న ట్యూషన్లు, అడ్మిషన్స్ ఇవే ఉండేవి. ఓన్లీ గవర్నమెంట్ స్కూల్సే ఉండేవి ఎక్కువగా. సమ్మర్ వచ్చిందంటే ఈతకాయలు, తాటికాయలు, ఆ దగ్గరలో ఉన్న స్కూల్లో క్రికెట్, కబడ్డీ ఈ గేమ్సే ఉంటాయి. ఫుడ్ అంటే ఇదే అనమాట, తాటికాయలే ఎక్కువ. ఆ సీజన్ ఎప్పుడైతే కాయలు ముదిరిపోయినాయి అనే వరకు వెళ్ళేవాళ్ళు. బ్యాచ్ మొత్తం మీద ఒకళ్ళిద్దరు ఎక్కేవాళ్ళు ఉండేవాళ్ళు. రిమైనింగ్ వాళ్ళంతా మొయ్యటం, ఆ చెట్టు ఎక్కి దిగొచ్చేటప్పుడు వాడికి కాయలు కోసి రెడీ చేయటం. మేబీ ఆ ఎక్స్పీరియన్స్ చాలామందికి ఉండొచ్చు చూసేవాళ్ళలో. మీరు ఎవరన్నా ఇలా వెళ్ళుంటే ఒకసారి కామెంట్ చేయండి. మీ ఊరు కూడా కామెంట్ చేయండి. మేమైతే ఇప్పుడు గుంటూరు డిస్టిక్ కింద వస్తుంది మాది. పొన్నూరు ఐడియా ఉంటుంది కొంచెం. ఇక చూసారా, మనోడు కత్తి తీసుకొచ్చాడు. ఒక కత్తి తీసుకొచ్చాం, నలుగురే ఉన్నాం కాబట్టి ఫుల్గా తినేసాం అనమాట. ఇంకా మ్యాక్సిమం అసలు ఒకప్పుడు ఎలా తినేవాళ్ళం అంటే, ఇవి ఎక్కువ తిని ఎక్కువైపోయి కడుపులో నొప్పి వచ్చేది. ఇంటికి వెళ్తే ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు డైజెషన్ కోసం ఒక మ్యాంగో ముక్క, అంటే పచ్చి మామిడికాయ, ఏదో ఒకటి మామిడికాయ మొక్క ఒకటి ఇచ్చేవాళ్ళు అనమాట. అసలు డైలీ ఇంకా వేరే పని అంటూ ఉండేది కాదనమాట స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు. పొద్దున్నే లేకపోవటం, తినటం, వాటర్ పోసుకోవటం, తాటికాయలకి వెళ్ళిపోవటం. ఎప్పుడో చాలా ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయేవాళ్ళు. ఏ చెట్టుకున్నాయి అంటూ. అసలు ఒకప్పుడు ఎలా అంటే చెట్లు కాయలు తక్కువ, జనాలు కోసేవాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు అసలు కోసేవాళ్ళు లేక విపరీతంగా ఉంటున్నాయి చెట్లకి. బట్ ఇప్పుడు ఏంటంటే సిటీలో రోడ్ల పక్కన, మనకి ఎక్కడైతే రోడ్డు పక్కన ఉంటుందో డజన్ వచ్చి 60 రూపాయలు, అంటే ఒక్కొక్క కాయకి వచ్చి 3 ఉంటాయి ముంజలు వచ్చి. అంటే 12 ముంజలు 60 రూపాయలు, అంటే ఒక్కొక్క ముంజ 5 రూపాయలు పడుతుంది అనమాట. అంతటి కమర్షియల్ అయిపోయింది ఇప్పుడు బిజినెస్గా. ఎక్కేవాళ్ళు కూడా ఎవరు లేరు. సో కొంతమంది అలా ఇస్తున్నారు. చూసారా, ఎక్కువైపోయింది ఫుల్గా. ఇక మొత్తం తినేసాం. ఆల్మోస్ట్ ఒక మంచి కాయలన్నీ తినేసాం. మరీ లేతగా ఉన్నట్టుని వదిలేసాం అనమాట. ఇంకెందుకంటే మళ్ళీ దొరకదు కదా, మళ్ళీ ఇంకెప్పుడు తింటామో కూడా తెలియదు ఈ ఇయర్కి. తినేసి ఇంకా కొన్ని మంచిగా ఉన్నాయి, వాటిలోకి ఆల్రెడీ కొన్ని ఇంటి దగ్గరికి కూడా తీసుకెళ్దామని కొన్ని విడిగా పక్కన పెట్టామన్నమాట ఆల్రెడీ. సో ఈ గెలలో ఏదైనా ఒక కాయ అరకాయ ఇంకొక అబ్బాయి తింటాననేటప్పుడు వస్తూనే ఉన్నాడు మనవాడు ఫుల్. ఇంకా అసలు ఈ ఎక్స్పీరియన్స్ అనేది మేబీ ఇంక ఫ్యూచర్లో ఎలా పాసిబుల్ అవుతుందో కూడా తెలియదు కదా. అసలు కోసేవాళ్ళే లేరనమాట మ్యాక్సిమం. ఒకప్పుడు అంటే అసలు గ్యాప్ లేకుండా పొలం గట్లు చుట్టూరు కట్టలు మొత్తం ఏమి ఉండేవి. ఇప్పుడు చాలా రేరు, కొత్త చెట్లు అనేవి లేవన్నమాట. మనవాడు కొత్త డౌట్ వచ్చింది, అసలు కాయ నిలువుగా కొడితే ఎలా ఉంటుందో చూద్దాము అని. అందుకని నిలువుగా ట్రై చేస్తే అదిగో మనవాడు తీస్తున్నాడు. ఒకసారి కాయ నిలువుగా తీస్తే అది ఎలా ఉంటుంది, అది కూడా తినేయచ్చు అనమాట. అది కూడా తినేసాం.
సో ఇంకా అయిపోయింది ఈ రోజుకి ఈ వీడియోకి. ఈ సంవత్సరానికి మ్యాక్సిమం కాయలు కూడా ఫుల్గా తినేసాం. ఇంకా రిమైనింగ్ ఒక 2-3 గెలలు ఉన్నాయి కదా, గోత బ్యాగ్ తీసుకొచ్చాం. ఇంకా దాంట్లో వేసుకొని 2 బ్యాగుల్లో ఇంకా రిటర్న్ వెళ్ళిపోయాడు. వెదర్ కూడా చూడండి, చీకటి పడిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ 6 అలా అయింది. సో మీలో ఈ సంవత్సరం ఎవరైతే కాయలు తిన్నారో, ఎవరు ఎక్స్పీరియన్స్ చేశారో